హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో కృష్ణావతారం పార్ట్ 1 హృదయం ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ సినిమా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నచ్చకపోవచ్చు. చాలా స్లో నెరేషన్గా అయితే సినిమా అయితే ఉంటుంది. మంచి విజువల్తో ఒక హిస్టారికల్ మూవీ అయితే ఈ సినిమా అనమాట. అండ్ ఎవరైతే యాక్షన్లు, ఫైట్లు, యుద్ధాలు ఇవి కోరుకుంటే మాత్రం దీంట్లో అయితే ఏముండవు. ఇవన్నీ కూడా ఉండవు కాబట్టి టైటిల్ మీరు చూసుకోవచ్చు, కృష్ణావతారం పార్ట్ 1 అనమాట. సో ఈ సినిమాకి మనకి ఇది ఒక ఎమోషనల్, ఒక హిస్టారిక్ మూవీ ఇది. అండ్ హార్దిక్ గజ్జర్ డైరెక్షన్ వహించిన ఈ సినిమాకి ఇది ఒక సూపర్ సినిమా ఇది చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇది కంప్లీట్లీ కూడా ఒక రియలిస్టిక్గా సినిమా అయితే ఉంటుంది. అండ్ కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ కానీ ద్వారకా ఎట్లా మునిగిపోయిందో కూడా ఈ సినిమాలో మనకి చూపిస్తారు చివరిలో. సో ఇందులో మనకి మెయిన్ సిద్ధార్థ్ గుప్తా శ్రీకృష్ణుడిగా అయితే సూపర్గా సెట్ అయిపోయాడు. అసలు ఇంత 1% కూడా ఇతను బాగాలేదు అంటానికి లేదు, అట్లా అయితే మనోడు బాగా సరిపోయాడు అనమాట. అండ్ అలాగే ఇందులో మనకి విజువల్స్ అండ్ ఫోటోగ్రఫీ అసలు నెక్స్ట్ వాళ్ళు చెప్పుకోవచ్చు. అసలు ఎట్లా ఉందంటే కంప్లీట్ ఒక యూనిక్గా, ఒక మంచి డిజైన్గా అయితే సినిమా అయితే ఉంటుంది. అండ్ కలర్ఫుల్గా ఎక్కడ కూడా బడ్జెట్ కాంప్రమైజ్ కాకుండా సినిమా అయితే అండ్ నిర్మించారనమాట. అలాగే ఒక పెద్ద పెద్ద ఫైట్లు, యుద్ధాలు, కత్తులు, సుత్తులు ఇవన్నీ ఏం లేకుండా ఒక ఫ్రెండ్లీగా, ఒక కొడుకుగా, ఒక భర్తగా కృష్ణుడు సంబంధాలపై ఎక్కువగా ఇది చేస్తూ సాగే సినిమా అయితే ఇదనమాట. సో ఇది కంప్లీట్లీ కూడా ఒక డివోషనల్, ఎమోషనల్ మూవీ. ఇది అందరికీ నచ్చకపోవచ్చు, కొంతమందికి మాత్రమే సినిమా అయితే నచ్చుద్ది. ఓవరాల్గా శ్రీకృష్ణుని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అనమాట. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ అయితే ఉంది, కానీ అందరికీ నచ్చదు, చాలా స్లోగా అయితే ఉంటుంది. ఎవరైతే శ్రీకృష్ణుని ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ సినిమా అయితే అర్థమైంది అనమాట. క్లైమాక్స్లో ద్వారక ఎట్లా మునిగిపోయింది, ఎందుకు మునిగిపోయిందో కూడా చూపిస్తారు, అదొక మంచి విషయం. సో ఓవరాల్గా అయితే సినిమా ఎట్లుందయ్యా అంటే కంప్లీట్లీ ఓన్లీ శ్రీకృష్ణ లవర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం సినిమా అయితే సూపర్గా అయితే ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళకి మాత్రం కొంచెం బోరింగ్గా, ఏంట్రా ఇది అమ్మ ఏమీ లేదు అనిపించవచ్చు. ఓవరాల్గా అయితే సినిమా అయితే డివోషనల్ పరంగా బాగుంది. అండ్ ఖచ్చితంగా చూడండి, తెలుగులో కూడా అవైలబిలిటీగా ఉందన్నమాట. సో ఓవరాల్గా అయితే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. సో మీరు కూడా అయితే ఖచ్చితంగా సినిమా చూడండి, చాలా బాగుందన్నమాట. ఉంటా మరి, జై హింద్.